హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది అండ్ నా స్నాప్చాట్ లింక్ కూడా ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి సో ఈరోజు నేను రివ్యూలో అస్సలు కొంచెం కూడా ఫేవరెటిజం లేకుండా ఏమీ లేకుండా చెప్తాను అసలు నేను ఏ రోజు అట్లే చెప్తాను మీకు అట్లా అనిపిస్తూ ఉంటుందేమో ఫేవరెటిజం చెప్పినట్టు బట్ ఎవరి మీద నాకు కక్ష లేదు ఎవరి మీద నాకు కోపం లేదు ఏమీ లేదు బట్ ఈరోజు నాకు కళ్యాణ్ తెలివి లేకుండా అన్నాడు అనిపించింది హౌస్ మేట్స్ అందరు తెలివి లేకుండా అన్నాడు అనిపించింది ఎవరికి తెలివి లేదారా స్వామి ఏం ఆడాలి ఏమీ లేదు అని చెప్పేసి అనిపించింది అసలు సంజన గారికి ఉండేంత తెలివి కూడా ఎవరికి లేదు అనేసి అనిపించింది అండ్ డెమాన్ పవన్ ఎందుకో కళ్యాణ్ మీద ఒక కక్షలాగా కట్టేస్తున్నాడేమో అని చెప్పేసి అనిపించింది అండ్ కళ్యాణ్ కూడా ఇంకా డెమాన్ పవన్ 2-3 సార్లు ట్రిగర్ చేసేటప్పుడు కళ్యాణ్ కూడా రిటర్న్లో డెమాన్ పవన్కి ఆ రైవల్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా ఆ రైవల్రీ అట్లా చూపించుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నాకు నచ్చట్లే యాక్చువల్లీ ఎందుకో డెమాన్ కళ్యాణ్ ఇద్దరు బ్యూటిఫుల్ సోల్స్ వాళ్ళిద్దరు అగ్ని పరీక్ష నుంచి వచ్చినారు ఇద్దరు కామనర్స్ ఇద్దరు పోటాపోటీగా ఉండేవాళ్ళు ఇద్దరు గొడవ పడుతుంటే నాకు ఎందుకు అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ అనమాట దాని గురించి మాట్లాడదాం అండ్ తనుజాన్ దివ్య గొడవలో దాని గురించి ఇంకొంచెం మాట్లాడదాం ఈవినింగ్ లైవ్ చూసి ఒక రివ్యూ చెప్పాను ఆ రివ్యూలో కొంచెం చేంజ్ ఉంది ఆ రివ్యూ చేంజ్ గురించి ఇంకొంచెం మాట్లాడదాము దాంట్లో ఒక పాయింట్లో నాకే అనిపించింది నేను ఓకే ఈ పాయింట్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఇది కూడా పాయింటే కదా అనేసి అనిపించింది నాకు చెప్పిన రివ్యూలో నాకే ఒక కాంట్రడిక్టింగ్ రివ్యూ వచ్చిందనమాట సో దాని గురించి కూడా చెప్తాను ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఏ పాడి 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 కింద మీద పాడి ఏ పాడి 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 ఆ పాట పాడ యాక్చువల్లీ బేసిక్గా ఏం తెలుసా ఈ సీజన్లో వచ్చినన్ని అల్లు అర్జున్ సాంగ్స్ ఇంక ఏ సీజన్లో రాలే ఆపరేటర్ మావ కూడా నాలాగే అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటా అసలు మొత్తం అల్లు అర్జున్ సాంగ్సే పార్టీ పార్టీ సాంగ్ వచ్చింది దాని తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ వచ్చిందన్నమాట ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ లోపలికి రాగానే ఇమాన్యుయల్కి వాళ్ళ మదర్కి ఉండే బాండింగ్ సూపర్ డూపర్ క్యూట్గా అనిపించింది వాళ్ళ అమ్మ కూడా చాలా జోష్లో ఉందనమాట చాలా హ్యాపీగా ఉంది సో వాళ్ళ అమ్మ వచ్చి నాన్న నేను ఎప్పుడైనా ముద్దులు పెట్టానా ఇదే ఫస్ట్ టైం పెడతాను ఎందుకంటే యూ మేడ్ మీ ప్రౌడ్ ఏ బంగారాన్ని అయితే మేము వద్దనుకున్నాము 2 రాష్ట్రాల్లో ఆ బంగారమే మాకు పేరు తెప్పిస్తున్నాడు 30 ఏళ్ళ ముందు అనుకున్నాను నాకు ఇట్లా ఇది నా కోరిక 30 ఏళ్ళ ముందు కోరిక అది నువ్వు తీర్చావు అని చెప్పేసి చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అంటా ఉన్నాడు ఇమాన్యుయల్ రుచిత వస్తుంది అనుకున్నాను వేస్టమ్ వస్తుంది అనుకున్నాను అని చెప్పేసి బట్ రుచితను మిస్ అవ్వకుండా ఒక లెటర్ కూడా పంపించారు ఇంట్లో ఒప్పించేసిందంట ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దాట్ సో దట్ ఈస్ దేర్ అండ్ ఇమాన్యుయల్ కూడా కొన్ని విషయాల్లో ఈరోజు భయపడినాడు అనేసి అనిపించింది ఆ విషయం కూడా మాట్లాడదాం సో వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇమాన్యుయల్కి ఏమన్నా చెప్పాలంటే ఒక్క నెగిటివ్ ఇది మార్చుకో అని చెప్పడానికి కూడా లేదు జస్ట్ నామినేషన్స్లోకి వచ్చేదే ప్రాబ్లం యాక్చువల్లీ నామినేషన్స్లోకి వచ్చేది కూడా ప్రాబ్లం కాదు కానీ ఏంటో మరి ఇమాన్యుయల్ నిజంగానే సుడి బాలేదా మరి ఏమో తెలియదు హీ ఈజ్ విన్నర్ మెటీరియల్ అవుట్ ఆఫ్ ఎవ్రీబడి ఓవర్ దేర్ ఇమాన్యుయల్ ఇస్ ది మోస్ట్ విన్నింగ్ మెటీరియల్ ఇన్ ది హౌస్ అని చెప్పేసి నాకు అనిపించింది సో ఆ ఇమాన్యుయల్ ఎందుకు ఆ టైటిల్ రేస్లోకి రాలేకపోతున్నాడు ఏంటో మరి సమ్ ఇష్యూ ఇస్ దేర్ అది ఏందో తెలియదు ప్రాబబ్లీ ఆ పిల్లోడి లక్ అట్లా ఉందనుకుంటా సో అందుకని రాలేకపోతున్నాడు బట్ వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది నీ తప్పు చేస్తే సారీ చెప్పు నీ తప్పు లేకుండా అందరు కాళ్ళ దగ్గర పోయేసి నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదు అనేసి దాని తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలివేషన్ ఇచ్చిందనమాట ఏమని బర్నీ గారు చాలా బాగా ఆడుతున్నారు బట్ మీ హెల్త్ బాగాలేదు కదా ఆ వీక్ మొత్తం కొంచెం తగ్గింది సుమన్ సీక్రెట్ టాస్క్ చాలా బాగా ఆడాడు పాలు దగ్గరప్పుడు నేను భయంకరంగా నవ్వుకున్నాను అనేసి చెప్పింది దివ్య ఉన్నట్టు మాట్లాడతావు చాలా ఎనర్జెటిక్గా ఉంటావు బుద్ధు బిడ్డను మీ మమ్మీకి అనేసి చెప్పింది నిజంగానే దివ్య ఉన్నట్టు మాట్లాడుతుంది ఆన్ ద ఫేస్ మాట్లాడుతుంది బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ తనకి పిఆర్ లేరు కాబట్టి తను ఎలివేట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి ప్రాపర్గా లేదు తన ఏజ్ తక్కువైనా కూడా తను పెట్టే పాయింట్స్ మాత్రం క్లాస్ పాయింట్స్ పెడుతుంది నిజంగా సూపర్గా పెడుతుంది దాని తర్వాత రితు రాణి నువ్వు మా కొడుకుని తినిపించమంటా ఉంటే నాకు కోపం వచ్చింది అనేసి అది చాలా క్యూట్గానే చెప్పింది కోపంగా ఏం చెప్పలే అండ్ ఇంకొకటి క్యూటెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా ఇమాన్యుయల్ వాళ్ళమ్మ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు తనుజ ఒక పక్క రితు ఒక పక్క డాన్స్లు తీసుకుంటా వస్తానన్నారు వాళ్ళ అమ్మని అది చాలా 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 క్యూటెస్ట్ మూమెంట్ అనిపించింది యాక్చువల్లీ ఆదిరెడ్డి కూడా ఒకసారి కన్ఫెషన్ రూమ్లోకి బిగ్ బాస్ పిలిచినప్పుడు నేను ఫైవ్ కూడా డాన్స్లు వేసుకుంటూ తీసుకెళ్తాను అనమాట అట్లాంటివన్నీ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చినప్పుడు మీకు ఏమనిపించదు కానీ అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ బ్యూటీ ఆఫ్ ద మూమెంట్ అర్థమవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ మూమెంట్ ఎంత స్పెషల్ అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట సో దట్ ఈస్ దేర్ అది నాకే అనిపించింది ఐ వాజ్ జస్ట్ రీకాలింగ్ దట్ మూమెంట్ అండ్ కొంచెం నాస్టాలజిక్ అనిపించింది ఆ మూమెంట్ ఇట్ వాజ్ రియలీ క్యూట్ రియలీ క్యూట్ వెరీ వెరీ క్యూట్ మూమెంట్ దాని తర్వాత పవన్ నా కొడుకుని నువ్వు పడేసి దొర్లిస్తుంటే 10 నెలల పిల్లోడు 6 నెలల పిల్లోడి పడేసి దొర్లిస్తున్నట్టుంది అనేసి చెప్పింది సంజన నువ్వు గేమ్స్ చాలా బాగా ఆడతావు కానీ ఎక్కువ ల్యాగ్ చేస్తావు ఒక విషయం జరిగిందంటే వదిలేయి ఎక్కువ సాగది బాకా అని చెప్పేసి అనింది కళ్యాణ్ సెల్యూట్ కొట్టింది కళ్యాణ్కి కళ్యాణ్ వెంటనే వచ్చేసి హక్ చేసుకున్నాడు కళ్యాణ్కి మాత్రం సూపర్ డూపర్ ఎలివేషన్ ఇచ్చింది
గేములు, మాటలు, మంచితనం, ప్రేమ అన్నీ మురిసిపోతా ఉన్నాను, నువ్వు సూపర్ అన్నిట్లో అని చెప్పేసి అనింది. దాని తర్వాత తనుజ నువ్వు అందమైన దేవత అని చెప్పేసి అనింది. వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ మాక్సిమం హింట్స్ ఇచ్చేసినట్టే, తనుజ కళ్యాణ్ టాప్లో ఉన్నారనే ఒక పాయింట్లో వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం అందరు హింట్స్ ఇచ్చారు. ఈ వీకెండ్ ఎపిసోడ్లో ఇంకా ఎక్కువ హింట్స్ వస్తాయి, రేపు సాటర్డే ఎపిసోడ్లో ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే టాప్ 1 నుంచి టాప్ 5 వరకు పెట్టాలి కాబట్టి మాక్సిమం అందరూ కళ్యాణ్ తనుజ ఇదే పెడతారు. ఇమాన్యుయల్ వాళ్ళ రుచిత వస్తుందేమో ప్రాబబ్లీ. సో రుచిత వచ్చి ఇమాన్యుయల్ని ఫస్ట్ పెడుతుందేమో, బట్ మాక్సిమం కళ్యాణ్ తనుజ. అండ్ ఈ రోజుతో నాకు ఎందుకో టైటిల్ రేస్ నుంచి తనుజ కొంచెం వెనకాల పడింది అనేసి అనిపించింది. ఆ పాయింట్ కూడా మనం మాట్లాడదాం. నా కొడుకుని అందరూ నామినేట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్లోంచి తప్పించుకోవాలి. సో ఇక్కడ నాకు ఏం పాయింట్ అనిపించిందంటే తనుజ దగ్గర కూడా కొంచెం వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. కెప్టెన్సీ టాస్క్లోంచి తప్పించుకునే దానికి ఎవరైనా ఒకరిని కెప్టెన్సీ రేస్లోంచి తీసేయండి అనేసి అంటే ఎవరైనా ఏం చేయాలి అంటే ఇక్కడ హౌస్ అందరూ కలిసి తనుజాని టార్గెట్ చేయడం. ఆఫ్ కోర్స్ వాళ్ళు బేసిక్గా ఆలోచించారు, వేర్ దివ్య వచ్చి తనుజాకి ఆల్రెడీ 2 వీక్స్ కంటిన్యూస్గా ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఇమ్యూనిటీ వస్తుంది, 13th వీక్ వరకు ఆ ఇమ్యూనిటీ కొనసాగుతుంది. సో ఇమ్యూనిటీ వద్దు అనే ఒక పాయింట్ చెప్పింది. దివ్య పాయింట్ రైట్. ఎలా అకార్డింగ్ టు దివ్యాస్ గేమ్ అండ్ మిగతా వాళ్ళందరితో ఉండే ర్యాపోని బట్టి దివ్య పాయింట్ రైట్. బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించి సేమ్ లాస్ట్ వీక్ టాస్క్లో ఈ రెబెల్ టాస్క్లో ఎట్లయితే కాంపిటీటర్ అని చెప్పేసి డెమోని తీసేస్తున్నారు, ఎట్లయితే కాంపిటీటర్ అని చెప్పేసి ఇమాన్యుయల్ని తీసేస్తున్నారో అట్లా ఆ పాయింట్తో సేమ్ అదే ఇమాన్యుయల్ తీయలేదులే. సో అదే పాయింట్తో డెమోని ఎట్లయితే కాంపిటీటర్ అని చెప్పేసి తీసేస్తున్నారో తెలివి ఉండుంటే ఎవరైనా కెప్టెన్ అవ్వాలి అనేసి అనుకుని ఉంటే తెలివి ఉండుంటే ఎవరైనా డెమోని కానీ ఇమాన్యుయల్ని కానీ తీసేసి ఉండాల్సింది. ఎందుకంటే కెప్టెన్సీ రేస్లోంచి తనుజ ఒకవేళ ఫిజికల్ టాస్క్ పెట్టినా, అంత పెద్ద వేరే టాస్క్ పెట్టినా, లేకపోతే సపోర్టింగ్ టాస్క్ పెట్టినా, ఏది పెట్టినా తనుజాకి ఆ సపోర్ట్ అనేది రాదు. ఎందుకంటే ఆల్రెడీ తను కెప్టెన్ అయింది కాబట్టి సపోర్టింగ్ టాస్క్లో సపోర్ట్ రాదు. ఫిజికల్ టాస్క్ ఏదైనా పెట్టినా కూడా మిగిలిన వాళ్ళందరూ జైంట్స్ అందరూ ఉండేటప్పుడు తనుజ గెలవలేదు. అండ్ వేరే ఏదైనా టాస్క్ పెడితే అప్పుడు ఏమన్నా మెమరీ టాస్క్ లేకపోతే ఇట్లా పజిల్ టాస్క్ పెడితే తనుజ ఏమన్నా గెలుస్తుందేమో, కానీ అదర్వైజ్ తనుజ గెలిచే ఛాన్సెస్ లేవన్నమాట ఎవరి సపోర్ట్తో కానీ ఎట్లా గెలవలేదు. సో తనుజ పాయింట్ ప్రకారం తనుజాన్ కాకుండా డెమోని కానీ ఇమాన్యుయల్ని కానీ తీసేసి ఉండుంటే మిగిలిన హౌస్ మేట్స్లో వేరే వాళ్ళు ఎవరైనా కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉండుండేది. బట్ అందరూ కలిసి ఆల్రెడీ కెప్టెన్ అయిన తనుజ అండ్ తనుజ మీద ఆల్రెడీ అందరూ ఏం రా అంటే తను ప్రతిదానికి కొంచెం ఓవర్ సైక్ అయిపోతూ ఉంటుంది, ఓవర్గా ఎట్లా అంటే ఆగిత్యం చేసేస్తూ ఉంటుంది కాబట్టి చాలా గలబా చేసేస్తూ ఉంటుంది కాబట్టి తనుజాని తీసేయాలని చెప్పేసి అనుకున్నారనమాట. సో అందరూ అనుకునిందే. కానీ ఇక్కడ దివ్య వచ్చి ఇనిషియేషన్ తీసుకొని చెప్పింది. బేసిక్గా దివ్య అనే కాదు, ఎవరికైనా సరే ఫస్ట్ ఎవరు వచ్చి ఒక పాయింట్ పెడతారో అది నిజంగానే పక్కన వాళ్ళ బ్రెయిన్లో కూడా ఎక్కుతుంది ఆటోమేటిక్గా. వేరే అనుకునేది కూడా వేరే వాళ్ళు వచ్చి మన మైండ్లో ఆ పాయింట్ పెడితే ఇది కూడా కరెక్టే కదా సార్ అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఎట్లయితే రివ్యూస్ చెప్పినప్పుడు మీ పాయింట్లో గీతు పాయింట్ కరెక్ట్ అనేసి నా రివ్యూ చూసాం నాది అనిపించవచ్చు, ఆల్రెడీ చెప్పినప్పుడు ఈ పాయింట్ కూడా కరెక్టే కదా అనేసి అనిపించవచ్చు, వేరే రివ్యూస్ చెప్పినప్పుడు వాళ్ళ పాయింట్స్ కూడా కరెక్ట్ ఎట్లయితే అనిపిస్తుందో ఒక్కొక్క రివ్యూవర్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించవచ్చు కదా అనేసి ఎట్లయితే అనిపిస్తుందో సేమ్ అట్లే హౌస్లో కూడా దివ్య ఈ విషయంలో బిగ్గెస్ట్ మ్యానిపులేటర్. అంటే తన బ్రెయిన్ని మెచ్చుకోవచ్చు ఆ విషయంలో. షీ క్యాన్ మ్యానిపులేట్ ఎనీబడీస్ బ్రెయిన్. అది దివ్యలో కూడా ఉంది, తనుజాలో కూడా ఆ బ్రెయిన్ ఉంది. తనుజ కూడా కావాలని పోర్ట్రే చేస్తూ ఉంటుంది కెమెరా కోసం కొన్ని విషయాలు. సో ఇద్దరికి తక్కువ కాదు. కాకపోతే ఇక్కడ తనుజాకి దివ్యకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు మాటలు వాట్సబ్బా ఇద్దరు నోటికి వచ్చినట్టు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు. తనుజ దివ్యాన్ని ట్రిగర్ చేస్తుంది, దివ్య తనుజాని ట్రిగర్ చేస్తుంది. సో ఇద్దరు మాటలు రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. సో ఇద్దరిలో ఎవరు తప్పు అనేసి చెప్పలేం. ఎందుకంటే తప్పు అని చెప్తే ఇద్దరిది తప్పు, రైట్ అని చెప్తే ఇద్దరిది రైట్. ఎందుకంటే తనుజ పాయింట్లో తనుజ రైట్, దివ్య పాయింట్లో దివ్య రైట్. తనుజకు కూడా అనిపించవచ్చు ఎందుకు దివ్య ప్రతిసారి నా మీదే వచ్చి ఇట్లా నా మీద పడి ఏడస్తా ఉంది. లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్లో కూడా అందరినీ మ్యానిపులేట్ చేసింది. ఆ వీక్లో మాత్రం నిజంగానే దివ్య తనుజ కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పేసి మ్యానిపులేట్ చేసింది. తను కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి చెప్పుకుని ఉంటే బాగుండేది. తనుజ అవ్వకూడదు అనే విషయంలో మ్యానిపులేట్ చేస్తూ ఉన్నది. దాని తర్వాత నామినేషన్ కూడా తనకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు తనుజానే డైరెక్ట్గా నామినేట్ చేసింది. అండ్ నిన్న కూడా అంటే తనుజ బ్రెయిన్లో ఎట్లుంటుందంటే నేను బర్నీ గారితో క్లోజ్గా ఉన్నాను కాబట్టి దివ్య ఇట్లా చేస్తూ ఉంది అనేసి ఆబ్వియస్లీ తన మైండ్లో కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ దివ్య వచ్చినప్పుడంతా తనుజ అని చెప్పేసి టార్గెట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ తనుజ ఎట్లాంటి టైప్ అంటే ఎవరైనా తనని రేస్లోంచి తీసేసినా, ఎవరైనా కెప్టెన్సీ రేస్లో సపోర్ట్ చేయకపోయినా, ఎవరైనా తనకి నార్మల్ టాస్క్లో సపోర్ట్ చేయకపోయినా చాలా సైక్ అయిపోయే క్యాండిడేట్. అట్లాంటిది ప్రతిసారి బ్యాక్ టు బ్యాక్ దివ్య వచ్చి రుద్ది తనుజ చెప్పేసి అందరికీ ఎక్కిచ్చి తర్వాత ఫస్ట్ తన పేరే తీసినప్పుడు ఆబ్వియస్లీ ఇది ఇప్పుడు జస్ట్ తన పేరు తీసిన దానికి వచ్చిన కోపం కాదు, ఆల్రెడీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్తో జరిగిన విషయం అనమాట ఇది.
అండ్ ఇమాన్యుయల్కి తనుజాకి మధ్యలో కూడా గొడవ జరిగింది. అది ఈరోజు ఎపిసోడ్లో వేయలే, అది చిన్న గొడవ సర్రని సార్ట్ అయిపోయింది కాబట్టి వేయలేదు అనుకుంటా. సో అక్కడ కూడా గొడవ జరిగింది. ఆ గొడవను కూడా బట్టి చెప్తాను దట్ తనుజ ఇస్ అవుట్ ఆఫ్ ఐ మీన్ టైటిల్ రేస్ నుంచి కొంచెం తగ్గింది అనేసి. ఎందుకంటే వాళ్ళు కొయ్య అని నడుస్తుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇద్దరిని ట్రిగర్ చేసుకున్నారు. సో ఇద్దరిని అనేదానికి ఎవరు తగ్గేదిలే లాగున్నారు. వాళ్ళిద్దరిది తప్పనేసి చెప్పేదానికి లేదు. బట్ ఇక్కడ కొన్ని పదాలు, కొన్ని మాటలు, కొన్ని యూస్ చేసింది చాలా ట్రిగర్ అవుతుంది ఏ మనిషికైనా. అట్లా ట్రిగరింగ్ పాయింట్లో ఎవరు ఎక్కువ ఎవరిని ట్రిగర్ చేస్తున్నారు అనేసి మాత్రం చెప్తా. పాయింట్లు చెప్తా, లాస్ట్లో చెప్తా. ఓకే, తర్వాత ఏమైంది, తనుజ ఒక్క నిమిషం. సో కెప్టెన్సీ రేస్ నుంచి ఒకరిని తప్పించాలి ఉండే వాళ్ళలో అంటే ఫస్ట్ దివ్య వచ్చి ఏమని చెప్పింది, నేను తనుజ పేరు చెప్తా ఎందుకంటే ఆల్రెడీ తను 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి, ఇది 12th వీక్ కాబట్టి నెక్స్ట్ 13th వీక్ కూడా ఆ ఇమ్యూనిటీ అట్లే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నాకు వద్దు, తనకు ఆల్రెడీ 12th వీక్ వరకు ఉంది కాబట్టి 13th వీక్కి కూడా ఆ ఇమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఫస్ట్ అందరికి ఒక పాయింట్ ఎక్కిచ్చేసింది. దానికి వెంటనే తనుజ వచ్చి ప్రతిసారి నా పేరే తీస్తావు, నన్నే తీస్తావు, నేను నువ్వు నా మీదే పడతావు, ఎందుకు ప్రతిసారి పడతావు అంటే నేను గేమ్ని బట్టి చెప్పా తనుజ అని చెప్పేసి ఫస్ట్ దివ్య నెమ్మదిగానే మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత నేను ఆడి సంపాదించుకున్నా అంటే నువ్వు ఆడి సంపాదించుకున్నావు, ఇక్కడ అందరూ ఆడే సంపాదించుకున్నారు తనుజ అనేసి అంటే గేమ్ పరంగానే చెప్పిన అంటే నేను నీ బిహేవియర్ని బట్టి చెప్తున్నా అంటే తప్పుగా మాట్లాడుకో అని చెప్పేసి దివ్య కొంచెం రైజ్ అయింది. దివ్య రైజ్ అయిన వెంటనే తనుజ లేసి నేను ఒకటే కనిపిస్తున్నానా నీకు, ప్రతి దానిలో నన్ను ఒకటే తీస్తూ ఉంటాను, నేను మాత్రమే కనిపిస్తున్నానా ప్రతి రేస్లో అనేసి నిజంగానే దివ్య ప్రతిసారి తనుజానే తీస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరికి ఒక రైవల్రీ ఉండేటప్పుడు ఒక రైవల్రీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అది పర్సనల్ రైవల్రీయో, అక్కడ కంటెండర్షిప్ రైవల్రీయో, లేకపోతే హౌస్లో ఉండే రైవల్రీయో ఏదో ఒకటి దివ్యకి తనుజ అగేన్స్ట్గానే ఉంది, తనుజకి దివ్య అగేన్స్ట్గానే ఉంది. సో అగేన్స్ట్గా ఉండేటప్పుడు మిగతా వాళ్ళందరితో ఆబ్వియస్లీ రిలేషన్స్ బాగుండేటప్పుడు ఖచ్చితంగా తనుజాని తీస్తారు బికాస్ షీఈ్ ఆల్రెడీ ఏ కెప్టెన్. ఒకవేళ తనుజ కెప్టెన్ కాకపోయింది అప్పుడు తనుజాని తీసుంటే అప్పుడు దివ్య చేసిన తప్పు. ఆల్రెడీ తను కెప్టెన్ కాబట్టి అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ రైవల్రీస్ ఉన్నాయి కాబట్టి తీయడంలో తప్పేం లేదు. దానికి తనుజ చేసిన ఆగిత్యం. ఆబ్వియస్లీ తనకి కూడా తన ఆగిత్యం చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. వేర్ దివ్య వచ్చి ప్రతిసారి ట్రిగర్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఎవరైనా బస్ట్ అవుతారు. ఒక పిల్లి వచ్చి ఒక రూమ్లో వేసి కొడతా ఉంటే ఒక రోజు గీకుతుంది కదా, సేమ్ అట్లా ఎన్ని రోజులు కంట్రోల్ చేసుకుంది ఒక్కసారిగా బస్ట్ అవుట్ అయిపోయింది అనమాట. తర్వాత తనుజ వచ్చి ఒక పాయింట్ అనింది. ఆ పాయింట్ నాకు కూడా కరెక్ట్ అనిపించింది. మధ్యాహ్నం నేను ఒక వేరేలాగా చెప్పినాను కదా, రితు తనుజ కోసం సాక్రిఫైస్ చేసినప్పుడు మరి తనుజ ఎందుకు రితు కోసం సాక్రిఫైస్ చేయకూడదు అని చెప్పేసి నేను ఒక పాయింట్ అన్నా. సో ఇక్కడ ఈరోజు తనుజ ఒక పాయింట్ అనింది, నన్ను కెప్టెన్సీ రేస్ నుంచి తీకపోతే ఇప్పుడు నేనే కెప్టెన్ అయిపోతాను అనేసి కాదు అనింది. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు తను కెప్టెన్ అయిపోతుంది అనేసి కాదు, ఇప్పుడు ఎవరిని కెప్టెన్ చేస్తున్నారో మీరందరూ ఏకాభిప్రాయంతో చెప్పండి అనేసి బిగ్ బాస్ అడగల. ఒక్కరు కెప్టెన్సీ రేస్ నుంచి తీసేయాలి అన్నప్పుడు హౌస్ అందరూ ఆలోచించి మనకి ఎవరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, ఎవరు ఉంటే మనం గెలవలేమని ఒక పాయింట్తో డెమోని కానీ ఇమాన్యుయల్ కానీ తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి. మేబీ కళ్యాణి కూడా తీసేసి ఉండొచ్చు ఎందుకంటే థర్డ్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి. సో వాళ్ళని తీసేసి ఉంటే మేబీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉండేది. కానీ తనుజని తీసేయడం వల్ల వీళ్ళందరూ ఏదో ఇంకా మేము తెలివైన వాళ్ళు ఆల్రెడీ తను కెప్టెన్ అయింది కాబట్టి తీసేయాలని ఒక పాయింట్తో తీసేసినారు. కానీ ఇంకేం లేదనేసి అనిపించింది. మేబీ తనుజని తీయకపోయి ఉంటే తను మళ్ళీ రేస్లోకి వచ్చి రితు వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే మేబీ తనుజ రితు కోసం వదిలేసి ఉండేదేమో. యాక్చువల్లీ తనుజ అట్లా వదిలే టైప్ కాదు. బట్ రితు అడుగుంటే ఇంకా నాకు ఛాన్స్ మళ్ళీ రాదు ప్లీజ్ తనుజ అనేసి అంటే మేబీ రితు కోసం తనుజ తీసేసేదేమో. అండ్ ఒక్కసారి అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కాంట్రడిక్టింగ్ పాయింట్స్ చెప్పుకున్నారు. ఏంటి అంటే దివ్య వచ్చి ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదు అనే విధంగా చెప్పలేదు. ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ ఇమ్యూనిటీ కంటిన్యూ అవ్వడం నాకు ఇష్టం లేదు అనే పాయింట్ చెప్పింది. తనుజ వచ్చి లాస్ట్ వీక్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యారు కదా మళ్ళీ ఏంటంట వీళ్ళకి కెప్టెన్ అవ్వాలని అని చెప్పేసి లాస్ట్ వీక్ ట్రైన్ టాస్క్ అక్కడ తనుజ చెప్పింది. అది స్టోరీ నేను షేర్ చేస్తున్నాను నా కమ్యూనిటీలో పోయి చూడండి. మళ్ళీ ఈరోజు ఏం చెప్తుంది, ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదు అంటుంది. సో సిచ్యువేషన్స్ తగ్గట్టు మాటలు మార్చింది తనుజనే ఇక్కడ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత నేను గేమ్ పరంగా చెప్తున్నా, నేను నీకంటే గట్టిగా అరుస్తాను, నేను 100% కరెక్ట్ రీజన్ చెప్పాను. దివ్య అరిస్తే అది చెప్పుకో వచ్చి కూర్చో అనింది. ఇంకా అట్లాంటి మాటలంతా అట్లాంటి టైంలో ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఒక రైవల్రీ జరుగుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ట్రిగర్ అయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇద్దరే అబ్బా ఇద్దరే. దివ్య ఏమో నేను వచ్చి రాత్రి తనుజ మసాజ్ చేస్తూ ఉంటే మీ చేతులు బాగాలేవు, మీరు ఎలా మసాజ్ చేస్తారు, మీ ఆరోగ్యం మీరు చూసుకోరా, ఇదేమన్నా ఆయుర్వేదిక్ సెంటరా అని చెప్పేసి ఇంత పొడుగు మాట్లాడింది కదా. మరి లాస్ట్ వీక్ ఈ రాణి టాస్క్లో ఉండేటప్పుడు వర్ణి గారు వచ్చి నా తలని మసాజ్ చేయమని చెప్పు అని చెప్పేసి తలకు మసాజ్ చేయించుకునేది. అప్పుడు ఆయనకి ఫింగర్స్ రాలేదా, అప్పుడు తెలియలేదా? ఇది కూడా నాకు ఇంకొక రీల్లో పంపించున్నారు ఈరోజు. నాకు అప్పుడు అనిపించింది నిజంగానే కరెక్టే కదా. అప్పుడు వర్ణి గారు దివ్యాకి చేస్తే దివ్యాకి ఏం ప్రాబ్లం లేదు, బట్ తనుజాకి చేస్తే ఎందుకు కాలుతోంది? అఫ్కోర్స్ కుల్ అనేది లేకుండా ఏం లేదు, 100% కుల్ అనేది ఉంటుంది ఒక హ్యూమన్ బీయింగ్కి. కానీ అది అట్లా మూతి మీద అట్లా మాట్లాడేది, అట్లా కమాండ్ చేస్తుంది. నిజంగానే బర్నీ వాళ్ళ డాటర్ చెప్పినట్టు కమాండ్ చేయడం నచ్చలేదు. ఈ రోజు కూడా ఇట్రా అనేసి అనింది. బట్ బర్నీ కానీ అనలేదు,
అనేసి తనుజని బర్నీ గారు ఇటు రండి అనేసి అనింది. బర్నీ గారిని ఏ అనలేదు, బట్ తనుజ దాన్ని కూడా మ్యానిపులేషన్ చేస్తూ ఉన్నది. షీ జనరలీ మ్యానిపులేట్స్, ఎవ్రీబడి మ్యానిపులేట్స్. తనుజ మ్యానిపులేట్ చేస్తుంది, దివ్య మ్యానిపులేట్ చేస్తుంది. ఇద్దరు తక్కువైన వాళ్ళు కాదు, బట్ తనుజ స్ట్రాంగ్ పిఆర్ ఉంది కాబట్టి కింద కమెంట్లు అంతా తనుజ తనుజ అని ఉంటుంది. కానీ దివ్య కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతుంది, చాలా ప్రాపర్గా ఆన్ ద ఫేస్ టు ద ఫేస్, వెనకాల ఒకటి ముందర ఒకటి అనేది ఇలాగా మాట్లాడదు. షీఈస్ వెరీ అప్ ఫ్రంట్ అండ్ తను ఆలోచించే విధానం కానీ చెప్పే పాయింట్స్ కూడా సూపర్గా ఉంటాయి. కానీ ఈ వారం అన్ఫార్చునేట్లీ షీఈస్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్. ఇట్స్ నాట్ దట్ షీఈస్ గెటింగ్ ఎలిమినేటెడ్ కాబట్టి తనుజ హౌస్లో ఉంటుంది కాబట్టి తనుజకు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి పిఆర్ ఉంది కాబట్టి నేనేం భయపడి చెప్పట్లేదు. బట్ బోత్ ఆర్ ఈక్వల్. ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరిది తప్పు ఉంది. దాని తర్వాత ఇక్కడ నువ్వు ప్రతి దానికి నా మీద పడి ఏడుస్తావు అంటే అప్పుడు తనుజ వచ్చి నువ్వే ప్రతిసారి ఏడుస్తావు, నువ్వే అన్నీ చేస్తూ ఉంటావు అనేసి అంటే బయట ఇచ్చిన రివ్యూలు సరిపోకుండా ఇక్కడ హౌస్లో కూడా వచ్చి ఇవ్వాలా అని చెప్పేసి తనుజ అనింది. దాని తర్వాత దివ్య కూడా నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తావు, సింపతి కోసం నువ్వు ఆడతావు, ఏడుస్తావు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారబ్బా. కొంచెం ఎక్కువ ట్రిగర్ అయ్యి ఎక్కువ హర్ట్ అయ్యే మాట ఏంటంటే నువ్వు అందరినీ వాడుకుంటావు అని చెప్పేసి దివ్య తనుజ అనడం చాలా పెద్ద మాట. అండ్ తనుజ రివర్స్లో నువ్వంటే ఇష్టం లేకుండా ఒకరు వాళ్ళ బిహేవియర్లో నువ్వంటే ఇష్టం లేదని చూపిస్తూ ఉంటే కూడా నువ్వు తిరిగి వాళ్ళ వెంట పడుతున్నావు అనేసి చెప్పడం రెండిటికి రెండు పెద్ద పెద్ద మాటలే. ఇక్కడ బర్నీ గారు చేసిన తప్పు, తనుజ తప్ప దివ్య తప్ప అంటే ఇద్దరు తప్పు కాదు, మధ్యలో బర్నీ గారు చేసిన తప్పు. బర్నీ గారు ఏంటంటే దివ్య చెప్పిన మాటలు పోయి తనుజకు చెప్తాడు, తనుజ వచ్చిన మాటలు వచ్చి దివ్యకు చెప్తాడు. ఇద్దరిని కంఫర్ట్ చేయాలి అని ఒక పాయింట్తో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పి ఈరోజు ఇద్దరు ఆ పాయింట్ బయట పెట్టేసుకొని మీరు అనలేదా బర్నీ గారు తనుజ మీరు నాతో క్లోజ్గా ఉంటుంటే ఏడుస్తుందనేసి మీరు నాతో అనలేదా అంటే వెంటనే తనుజ వచ్చి నేనెప్పుడు అన్నాను ఆ మాట అనేసి అంటుంది. దాని తర్వాత నిన్ననే తనుజ వచ్చి నీ వల్లే అనుకుంటుంది, నువ్వేదో నాకు అంటే నిన్న అంటాడు బర్నీ గారు ఏమని దివ్యతో చెప్తాడు, తనుజ ఇట్లా నువ్వు మసాజ్ చేస్తుంటే ఆపుతుంటే తన కోసం బాధపడుతున్నావేమో, తన వల్ల నువ్వు ఇట్లా రియాక్ట్ అవుతున్నావేమో అనేసి అనుకుంటుందని చెప్పేసి నిన్ననే చెప్తాడు. సో ఈయన చెప్పేసి వాళ్ళిద్దరు ఎదురుకున్న మాట్లాడినప్పుడు బర్నీ గారు బలైపోయినారు. ఇంకా ఆయనకి ఎట్ట మాట్లాడాలో తెలియదు, ఎవరి సైడ్ తీసుకోవాలో తెలియకుండా ఎందుకు నన్ను ప్రతిసారి లాగుతారు మీరు మధ్యలో చెప్పేసి సింపుల్గా ఎస్కేప్ అయిపోయినాడు. బేసిక్గా వాళ్ళిద్దరు తప్పు ఏమిరా అంటే ఇక్కడ బర్నీ గారే. అసలు అది ఏందో ఎవరైనా ఒక బాయ్ ఫ్రెండ్ కోసం కొట్లాడుకుని చూస్తున్నాను కానీ వెరైటీగా బర్నీ గారి కోసం ఒకరు అన్న అని ఒకటి తండ్రి అని ఒక మనిషి కోసం కొట్టుకునేది ఇదే ఫస్ట్ టైం నాయన నేను చూసేది బిగ్ బాస్ హౌస్లో. ఓ స్వామి ఇది లవ్ ట్రాక్ అని చెప్పలేము, ఇంకే ట్రాక్ అని చెప్పలేము, ఇది ఏం ట్రాకో ఇది ఒక వెరైటీ క్యూబ్ ట్రాక్. దాని తర్వాత అయిపోయింది, దిష్టి బొమ్మలా కూర్చుంటావు, నువ్వు ఏ పని చేయవు, నువ్వు భలే ఆడతావు అని చెప్పేసి ఇద్దరు సైక్ అయిపోయి దాని తర్వాత తనుజ వచ్చి కెమెరాలతో మాట్లాడుకుంటానే ఉండి దివ్య వచ్చి లోపల ఎంత అంటే ఫుల్ బీపీ తెచ్చేసుకుని ఇద్దరు గట్టిగా అరిచేసుకున్నారు. బట్ ఒకే ఒక విషయం ఏమిరా అంటే తనుజ ఏడవకుండా దాన్ని డీల్ చేసి గట్టిగా అరిచేసి ఇది చేసేసింది. తన లోపల ఉండే ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేసుకుని ఉంటుంది. దాని తర్వాత దివ్య కూడా తనకు అనిపించింది చెప్పి గట్టిగా అయిపోయి నువ్వు దిచ్చిపోమా నన్ను ఎలా నువ్వు అలా అంటావు. ఆబ్వియస్లీ దట్ ఈస్ వెరీ హర్టింగ్. నన్ను కూడా అంటే ఆ హర్టింగ్ ఫీలింగ్ అక్కడ ఆ పొజిషన్లో ఉంటేనే అర్థమవుతుంది. నేను కూడా బాలా నాకు చూపించిన ప్రేమ అంతా ఇట్ వాస్ ఆల్ జెన్యూన్. ప్రేమ ఉందా దానికి అసలు? ప్రేమ అది దాన్ని నమ్మద్దు అని అందరూ అంటుంటే నేను నమ్మాను అని ఒక్క మాట అన్నాడు. నా గుండె ఇట్లా బ్రేక్ 1000 పీసెస్గా బ్రేక్ అయిపోయింది అనమాట ఆ మాటతో. కానీ అక్కడ నేను లోపల ఇక్కడ గొంతులో దాచుకొని ఒక సిగరెట్ ఇవ్వండి, ఒక స్ట్రిప్ ఇస్తా, 2 సిగరెట్లు ఇవ్వండి, 2 స్ట్రిప్లు ఇస్తా అని చెప్పేసి అన్న. దానికి మీ అందరిలో నేను నెగిటివ్ అయిపోయాను, నేను గేమ్ ఆడాను రా బాబు అక్కడ. ఓకే ఇట్స్ ఓకే, ఏదోలే బిగ్ బాసే అన్నాడు పక్కన వాళ్ళు వీక్నెస్లతో ఆడుకోండి అని చెప్పేసి. ఇంకేం చేస్తాము అట్లా. ఈ పిల్ల ఏంది కమ్ ఫాస్ట్ జూబ్లీ హిల్స్, ఐఎమ్ బిజీ గివింగ్ రివ్యూస్. మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను చూడండి మీకోసం రివ్యూ కోసం ఆగిపోయా. ఫ్రైడే నైట్ ఈరోజు వీకెండ్, సాటర్డే నైట్ ఫ్రైడే నైట్ ఫీవర్. చూడు గుడికి పోయా రెడీ అయ్యి నువ్వు బయటికి వెళ్తావు పార్టీకి అంటున్నారు కదా, నేను ఆడికి పోవట్లేదు. నేను పద్ధతి గల అమ్మాయి, పద్ధతి అంటే గీతు అంటే పద్ధతి. దాని తర్వాత నువ్వే అన్నిటికీ పెంట చేస్తున్నావు అని చెప్పేసి దివ్య అనింది. సో బేసిక్గా నిజంగానే తనుజ హౌస్లో ఉండే వాళ్ళందరూ మోసుకుంటారు తనుజ అంటే. ఎందుకంటే ఆ పిల్లకి ఏమైనా చెప్పాలన్నా ఏమైనా చెయ్యాలన్నా ఆగిత్యం చేసేసి రాద్ధాంతం చేసేసి దాన్ని ఇంత పెద్ద చేస్తుంది. దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. నిజంగానే తనుజ అట్లే చేస్తుంది. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియో కూడా పోయి చూడండి, దీనికి ముందు వీడియో ఉంటుంది, దాంట్లో లైవ్లో జరిగిన ఇన్సిడెంట్స్ చాలా చెప్పుంటాను నేను. సో అది పోయి చూసి ఆ రివ్యూలో కూడా చూసి నాకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. మీకు ఏది పాయింట్ అనిపించిందో చెప్పండి. దాని కింద చాలా మంచి కమెంట్స్ కూడా వచ్చాయి, కరెక్ట్ రివ్యూ అని చెప్పేసి. దాని తర్వాత దివ్య చెప్పింది కదా, దివ్య చెప్పిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ వేరే వాళ్ళు కూడా అనుకుంటా ఉంటారు మేబీ తనుజని తీసేద్దామని చెప్పేసి. సంజన వచ్చి నాకేం పర్సనల్ రీజన్ లేదు తనుజ, ఐఎమ్ వెరీ సారీ, నీకు 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది కదా అంటే అప్పుడు దివ్య చెప్పింది కదా తెలుసు ఇలానే నా మీద పడి ఏడుస్తుంది అంటే పడి ఏడుస్తుందని చెప్పుకో, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ సేమ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత తనుజ
ఇదే స్వీట్ పాయిజన్ ఎవరో పర్సనల్ రీజన్ తీసుకొని వచ్చి నా మీద పడి ఏడుస్తుందంటే ఏనగు అనేసి అంటే ఏనగు మాట్లాడుకోండి, ఏమన్నా మీరు కొట్లాడుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని ఎలాగ ఉండిందనమాట. దాని తర్వాత ఏమైంది, నువ్వు గేమ్ ఆడడానికి రా అంటే నేను నీ క్యారెక్టర్ బయట పెట్టడానికే వచ్చా అని చెప్పేసి దివ్య ఒక మాట అంటుంది. నా క్యారెక్టర్ బయట పెట్టడానికి వచ్చిందంట, వెళ్ళిపోమని ఇంకా అని చెప్పేసి తనుజ ఫుల్ కెమెరాతో మాట్లాడి వస్తూ ఉండింది. దీని తర్వాత లైవ్లో ఏం జరిగిందంటే, ఎపిసోడ్లో వెంటనే సుమన్ అన్న అనేసి చూపించినారు కానీ లైవ్లో ఏం జరిగిందంటే, అదే ప్లేస్లో తనుజ అట్లే అదే సోఫాలో అట్లే నేల మరిగా కూర్చొని అట్లే ఉండింది. తనుజ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. సంజన వెళ్దాం అనేసి అనుకునింది కానీ మళ్ళీ వెళ్తే ఊరికే రచ్చైపోతుంది అనేసి ఆల్రెడీ ఫ్లేర్లో ఉండింది కాబట్టి వద్దు అని చెప్పేసి డెమోన్ ఆపేస్తాడు. ఇదంతా లైవ్లో జరిగిందంతా నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించిన, ఇంకా క్లియర్గా చెప్పినాను, సో పోయి చూడండి. సో దాని తర్వాత డెమోన్ బోర్డు ఎవడు బోరు, తర్వాత భరణీయ సుమన్ అని కొంచెం డిస్కషన్ జరుగుతుంది నెక్స్ట్ ఎవరిపై చెప్పాలని. ఇంకా తనుజ వచ్చి నేను కెప్టెన్ కదా నేను చెప్తా సుమన్ అనేసి చెప్తుంది అనమాట. సో సుమన్ వచ్చి తనుజ సేమ్ రీజన్ అంటాడు. ఇమాన్యుయల్ కూడా సేమ్ కంటిన్యూ కెప్టెన్ మీద ఎప్పుడు అదొకటి ఉంటుంది. సో నువ్వు ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి నేను తీసేస్తున్నా అంటే నువ్వు మాత్రం 2 times కెప్టెన్ అవ్వచ్చా అని చెప్పేసి తనుజ మాట్లాడుతుంది. దీని తర్వాత ఇమాన్యుయల్ చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడతారు, ఫ్యాక్ట్ మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు. నేను దాన్ని నా ప్రీవియస్ వీడియోలో చెప్పినాను, లైవ్లో జరిగిందంతా, దాన్ని కూడా పోయి చూడండి ఖచ్చితంగా. ప్రీవియస్ వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రీవియస్ వీడియో పోయి చూడండి, లైవ్లో ఏం జరిగిందో తెలుస్తుంది. ఇమాన్యుయల్ కక్కిన ఫ్యాక్ట్స్ అట్లే చెప్పుకుంటావు, సూపర్ ఫ్యాక్ట్స్ కట్టినాడు ఇమాన్యుయల్. నాకు ఈ గేమ్ ఆడాలని ఉంది అంటే నువ్వు మళ్ళీ కెప్టెన్ అయ్యావంటే నెక్స్ట్ వీక్ మొత్తం సంచాలక్ అవుతావు, అప్పుడు మొత్తం అన్ని టాస్క్లు నువ్వు చూడాల్సి వస్తుంది కానీ ఆడడానికి ఉండదు అని చెప్పేసి ఇమాన్యుయల్ పాయింట్లు చెప్తాడు. ప్రతి ఒక్కటి ఇమాన్యుయల్ అంటాడు, సరే నీకు ఈ పాయింట్ ఉందా, మరి నువ్వు నన్ను నామినేట్ చేయి అని చెప్తాడు అనమాట. తర్వాత డెమోన్ వచ్చి తనుజ 3rd week నుండి కంటిన్యూస్గా వస్తూ ఉంది తనకి, అండ్ లాస్ట్ 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి అసలు అందరూ అంతే. రితు వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్పింది, 2 times ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు అండ్ నామినేషన్స్లో ఉండాలి అనుకుంటున్నాడు కాబట్టి అనేసి అంటే నేనే ఇప్పుడు చెప్పాను నామినేషన్స్లో ఉండాలని అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ ఇమాన్యుయల్ అంటాడు, తనుజ నిన్ను సేవ్ చేసింది కాబట్టి నువ్వు తనుజకు సపోర్ట్ చేస్తున్నావు అనేసి. వెంటనే తనుజ కూడా అంటుంది, నీకు దివ్య లాస్ట్ టైం కెప్టెన్ చేసింది కాబట్టి నువ్వు దివ్యకు సపోర్ట్ చేస్తున్నావు అని. ఎస్, దే ఆర్ ఫ్యాక్ట్స్. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడం తప్ప అక్కడ ఏం లే. సో ఇదంతా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన, నా ప్రీవియస్ వీడియోలో పోయి చూడండి, ఇది కొంచెం ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత రితు వచ్చి నా దివ్య కోసం సపోర్ట్ చేస్తావు, దివ్య మీరు సపోర్ట్ చేసుకుని మీరు కెప్టెన్ అయితే మేము ఎప్పుడు కెప్టెన్ అవ్వాలి అనేసి ఉంటుంది. దివ్య వచ్చి నా పేరు దీకు అంటే రితు వచ్చి నువ్వు ఒక కంటెస్టెంట్ కదా, ఆబ్వియస్లీ నీ పేరు నేను తీస్తాను అనేసి ఉంటుంది. సో దట్ ఈస్ సో ఆబ్వియస్, హౌస్లో ఉన్నప్పుడు పేరు దిగునట్టుంటారు, ఖచ్చితంగా పేర్లు అనేది తీస్తారు. ఇలా ప్రతిదానికి బర్నీ గారిని ఇన్వాల్వ్ చేయట్లేదా, బర్నీ గారు హౌస్లో ఉన్న ఇన్వాల్వ్ చేయట్లే, సో అట్లే ఇది కూడా అవుతుంది అనమాట. బర్నీ గారు కూడా బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ నాకు కూడా కరెక్ట్ అనిపించట్లేదు, సో నేను కూడా తనుజానే చెప్తాను, తనుజ పేరు చెప్పినాడు అనమాట. కళ్యాణ్ వచ్చి ఇక్కడ కళ్యాణ్ వచ్చి డెమోన్ పేరు చెప్పినాడు, ఎందుకంటే ఇమాన్యుయల్ క్లోజ్ కళ్యాణ్కి, దివ్య క్లోజ్, సో తనుజ క్లోజ్. తనుజను ఎట్లయినా ముందుంటాడు, తనుజ పేరు ఎక్కడికి తీయడు కాబట్టి డెమోన్ పేరు చెప్పినాడు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ ఒక రైవలరీ జరుగుతుంది కాబట్టి. డెమోన్ వచ్చి సేఫా అనేసి అంటే సేఫ్ అంటే తనుజ పేరు చెప్తా కదా, నీ పేరు ఎందుకు చెప్తా, నువ్వు ఉంటే మాకు కాంపిటీషన్ అని చెప్పేసి. ఇక్కడ ఒక్కట్రా స్వామి, ఇక్కడ ఒక్కటి కళ్యాణ్ కొంచెం తెలివిగా ఆడాడు అనేసి అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ తనుజ అని చెప్తే కళ్యాణ్ తనుజని సేవ్ చేయడానికి చెప్పాడో, మరి డెమోన్ పవన్ నిజంగానే కాంపిటేటర్ అని చెప్పాడో లేదో తెలియదు కానీ నిజంగానే కొంచెం తెలివి వాడి ఈ కెప్టెన్సీ టాస్క్ డెసిషన్ తీసుకుంది కళ్యాణ్ ఒకటే అనేసి అనిపించింది. బట్ ఇక్కడ ఉండే తెలివి టాస్క్ వచ్చేసరికి దొబ్బింది. ఆ టాస్క్లో కళ్యాణ్ అసలు నీకు తెలివి ఉందా రా బాబు అనేసి అనిపించింది నాకు నిజంగా. తర్వాత తనుజ ఇక్కడ తనుజ అడిగితే లాస్ట్లో ఇంకా ఇక్కడ భయపడుతున్నారు బిగ్ బాస్, నాకు ఇమ్యూనిటీ వచ్చి నేను కెప్టెన్ అయిపోతే భయపడుతున్నారు అందరికీ, సర్లే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, నా పేరు నేనే చెప్పుకుంటాను అనేసి అంటే ఇమాన్యుయల్ వచ్చి నువ్వు కెప్టెన్ అవుతావు అని కాదు, బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అవుతావు అనేది కాదు పాయింట్, ఇమ్యూనిటీ వచ్చింది కదా సో ఆల్రెడీ అనేసి అంటే అప్పుడు బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అవ్వకూడదంట, బట్ 2 సార్లు 3 సార్లు కెప్టెన్ అవ్వచ్చంట ఇక్కడ అందరూ అని చెప్పేసి అని కొంతమంది సేఫ్గా మూవ్ అవుతున్నారు, ఇంకొంతమంది బుర్ర లేకుండా ఆగిపోతున్నారు అని చెప్పేసి అనింది ఇండైరెక్ట్గా. బట్ దివ్య ఏం రియాక్ట్ అవ్వాలి, ఇంక మాట్లాడుకొని అనేసి. దాని తర్వాత తనుజ నీ పేరు నువ్వు చెప్పుకోకూడదు, వేరే వాళ్ళ పేరు చెప్పు అంటే ఇమాన్యుయల్ అనుకుంటున్నా బిగ్ బాస్ కెప్టెన్ అయ్యి ఫస్ట్ టైం ఆ కెప్టెన్సీ వాల్యూ లేకుండా త్యాగం చేశాడు, సెకండ్ టైం మళ్ళీ కెప్టెన్ అయ్యాడు, థర్డ్ టైం మళ్ళీ సపోర్ట్ అయ్యాడు, తనుంటే వేరే వాళ్ళకి ఇబ్బంది బిగ్ బాస్ అందుకని తీసేస్తున్నా అనింది. ఇక్కడ కూడా తనుజ కూడా తెలివిగానే ఆలోచించింది, ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఇమాన్యుయల్ ఆడితే కూడా మిగతా వాళ్ళందరికీ కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరూ కొంచెం తెలివిగా యూజ్ చేసి కెప్టెన్సీ రేస్లోంచి తీయాలి అనేసి అనుకున్నారు. బట్ ఎక్కువ ఓట్స్ అయితే తనుజకు వచ్చింది కాబట్టి తనుజనే పోవాలి, ఐడియల్లీ తనుజ పోవాలి. బట్ ఇక్కడ బిగ్ బాస్ అడుగుతారు తనుజ ఓకే ఇప్పుడు ఎవరిని తీసేస్తున్నారో మీ డెసిషన్ చెప్పండి అని చెప్పేసి అంటే బిగ్ బాస్ తనుజ వచ్చి నా డెసిషన్ కూడా చెప్పచ్చు కదా, నేను కెప్టెన్ కదా బిగ్ బాస్, నా డెసిషన్ నేను చెప్పచ్చు కదా అనేసి అంటే
డెమోన్ ఇమాన్యుల్ ఇద్దరు అదేలాంటి డెసిషన్ చెప్తావు 6 votes నీకే ఎక్కువ వచ్చినాయి కదా అంటే అదంతా నాకు సంబంధం లేదు, బిగ్ బాస్ నన్ను అడిగారు కాబట్టి నేను నా డెసిషన్ చెప్తా, తప్పైతే బిగ్ బాస్ చెప్తారని చెప్పేసి వాదిస్తూ ఉంది. సో అక్కడ నాకేమనిపించింది అంటే ఎందుకు అంత లాక్కోవడం పీక్కోవడం, అంత ఆడాలి 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 ఎందుకు అంత, ఆల్రెడీ అందరు పేర్లు చెప్పారు, అంత అంటే కొన్నిసార్లు ఫైట్ చేయడానికి అర్థం ఉండాలి, ఫైట్ చేసిన అర్థం లేనప్పుడు ఆ ఫైట్ అవసరం లేదనిపించింది. ఇక్కడే అనిపించింది నాకు. ఇక్కడ దాని తర్వాత ఇమాన్యుయల్తో ఫైట్ అయినప్పుడు ప్రతి ఒక్క చోట అంటే చిన్న చిన్న విషయాలకి చాలా ఆగిత్యం, చాలా రాద్ధాంతం చేసేసి చాలా రచ్చ చేసేస్తూ ఉంటే షీ ఈజ్ యాక్చువల్లీ ఒక్కొక్క మెట్టు అవే వెళ్ళిపోతా ఉంది టైటిల్ రేస్ దగ్గర నుంచి అని చెప్పేసి నాకు అనిపించింది. మీకేమనిపించింది అది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. సో ఈ టాస్క్ ఏమిరా అంటే మాన్స్టర్ ఉంటారు, మాన్స్టర్ కళ్ళలో లైట్ వస్తుంది, ఏ లివర్ రెడ్ టీము బ్లూ టీము ఏ లివర్ తిప్పితే ఆ టీంలోంచి ఒకరు వెళ్ళిపోవాలి. సో ఫ్యామిలీస్ పరంగా డివైడ్ చేశానని చెప్పేసి తనుజ ఆల్రెడీ చెప్పేసింది. ఇమాన్యుయల్, భరణి, సంజన, దివ్య వీళ్ళు నలుగురు ఒక టీము, మిగిలిన నలుగురు ఇంకొక టీం. సో ఫస్ట్ రెడ్ టీం అని చెప్తే వాళ్ళందరూ కొట్లాడుకొని ఒకరిని పంపించాలి అన్నప్పుడు ఇక్కడ నాకు ఇమాన్యుయల్ నచ్చలే అంటే మేబీ ఇమాన్యుయల్ సైడ్ కూడా ఒక పాయింట్ ఉంది, కానీ ఈ పాయింట్లో అంత ఎక్కువ నచ్చకుండా ఏం లేదు. బట్ సంజన గారు ఫీల్ అయ్యేదానికి కూడా ఒక అర్థం ఉంది. సంజన గారు కూడా కళ్యాణ్ ఎట్లయితే తనుజ కోసం అట్లా నిలబడిపోతాడో సంజన గారు కూడా ప్రతి చోట ఇమాన్యుయల్ కోసం అట్లా నిలబడిపోతుంది. తను కెప్టెన్ అయినప్పుడు కూడా ప్రతి సీన్ ప్రతిసారి ఇమాన్యుయల్ కోసం సంజన నిలబడిపోతుంది. బట్ ఇప్పటిదాకా సంజన గారికి ఇమాన్యుయల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ కూడా రాలేదు. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇమాన్యుయల్ సంజన పేరు చెప్పలే, ఇమాన్యుయల్కి సంజన గారిని తీయాలనేసే లేదు. సో వాళ్ళ నలుగురిలో ఒక డెసిషన్ రావాలి అన్నప్పుడు దివ్యాని అందరు తీసేద్దాం అనేసి అనుకుంటా ఉన్నారు, సంజన గారిని అందరు తీసేద్దాం అనుకుంటున్నారు. దివ్య వచ్చి సంజన గారి పేరు చెప్పింది, భరణి వచ్చి సంజన గారి పేరు చెప్పినాడు, ఇమాన్యుయల్ వచ్చి సంజన గారు అమ్మలాంటోళ్ళు, దివ్య వచ్చి లాస్ట్ టైం కెప్టెన్సీకి సపోర్ట్ చేసింది కాబట్టి మిగిలింది ఎవరు భరణి గారు కాబట్టి భరణి గారి పేరు చెప్పాడు అనమాట. దట్ ఈస్ సో ఆబ్వియస్, ఇది సేఫ్ గేమ్ కాదు, ఏమీ కాదు, ఎవడైనా అదే చేస్తాడు ప్రపంచంలో. ఇమాన్యుయల్ ఆల్రెడీ 2-3 సేఫ్ గేమ్లు అన్నాడు కాబట్టి ప్రతిదీ సేఫ్ గేమ్ అని చెప్పేదానికిలా. సో ఆబ్వియస్లీ బర్నీ గారిని తీసేస్తాను కాబట్టి బర్నీ గారిని తీసేస్తుంటే సంజన గారికి 2 votes వచ్చాయి కాబట్టి ఇమాన్యుయల్ నీ ఓట్ నువ్వు ఎందుకు దివ్యాకి వేయకూడదు అని చెప్పేసి సంజన గారు అడుగుతుంటే అలా ఎలా మమ్మీ నేను చేయగలుగుతాను అనేసి అది తప్పైపోతుంది కదా, మళ్ళీ నేను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అంటే సపోర్ట్ చేయి నాకు ఒకసారి అని చెప్పేసి బాధపడతా నడుచుకుంటా లోపలికి వెళ్ళిపోతుంది మాన్స్టర్ నోట్లోకి. సో అక్కడ అనిపించింది అసలు ఇమాన్యుయల్ అది చాలా టఫ్ సిచ్యువేషన్ అబ్బా, నిజంగానే చాలా టఫ్ సిచ్యువేషన్. బర్నీ గారేమో ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఆయన ఫస్ట్ తీయలేరు. దివ్య ఏమో లాస్ట్ టైం ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేసింది అండ్ షీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ సంజన గారు కూడా ప్రతిసారి వెరీ సపోర్టివ్. వాళ్ళిద్దరికీ ఓట్ వేయలేడు ఇమాన్యుయల్. సో ఆ పాయింట్లో ఇమాన్యుయల్ ఇంకేం డెసిషన్ తీసుకోలేడు. ఇమాన్యుయల్ పొజిషన్ అర్థం చేసుకోవాల్సిందే, సంజన గారు కానీ ఎవరైనా కానీ ఆ పొజిషన్ అర్థం చేసుకోవాల్సిందే. సంజన గారు ఫస్ట్ లోపలికి వెళ్ళి చాలా తెలివిగా చాలా తెలివైంది సంజన, నిజంగా సూపర్ తెలివి యూజ్ చేసి రెడ్ సైడ్ లివర్ పుల్ చేసింది. రెడ్ సైడ్ లివర్ ఎందుకు పుల్ చేసిందంటే నెక్స్ట్ దివ్య కానీ ఇమాన్యుయల్ కానీ ఎవరైనా వచ్చినారంటే మిగిలిన బ్లూ టీంలో వాళ్ళని ఒక్కొక్కరికి ఎలిమినేట్ చేసేచ్చాను ఒక పాయింట్తో. రెడ్ లివర్ పుల్ చేసింది ఒక సపోర్ట్ కోసం. సో నెక్స్ట్ దివ్య వచ్చిన తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ బ్లూ లివర్ పుల్ చేస్తున్నారు. పుల్ చేసినప్పుడు వాళ్ళ టీంలో ఇక్కడ చాలాసేపు డిస్కషన్ జరిగింది, చాలాసేపు డిస్కషన్ జరిగింది. అక్కడ కళ్యాణ్ వచ్చి అది కాదురా డెమోన్, ఫస్ట్ నువ్వు వెళ్ళి వాళ్ళని ఇది చేసేసి నువ్వు లాగితే నెక్స్ట్ రౌండ్కి నేను వస్తా అని చెప్పేసి కళ్యాణ్ అక్కడ చాలా తెలివిగా చెప్తున్నాడు. నువ్వు బ్లూ లివర్ పుల్ చేయి, నేను వస్తాను, నెక్స్ట్ మన ఇద్దరం కలిసి ఆడదాం, నువ్వు వాళ్ళని లాగేసి వాళ్ళు ఏదో ఒకటి చేసేసి నన్ను లాస్ట్లో పిలు, నేను రితు ఉన్నప్పుడు నేను ఆడతాను, నేను హెల్ప్ చేస్తాను, రితు కోసం నేను త్యాగం చేస్తాను అని చెప్పేసి చాలాసేపు అర్థమయ్యేటట్టు చేస్తానే ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు. డెమోన్ వచ్చి కళ్యాణ్ పేరు చెప్పినాడు, రితు వచ్చి కళ్యాణ్ నా కోసం వెళ్ళు, ఫస్ట్ రౌండ్ వెళ్ళు అనేసి చెప్తానే ఉండింది. సో కళ్యాణ్ వచ్చి మళ్ళీ రితు కోసము ఇంకా సుమన్ కూడా కళ్యాణ్ పేరు చెప్పినాడు కాబట్టి కళ్యాణ్ వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంతసేపు డిస్కషన్ చేసి బ్లూ లివర్ లాగాలి వేరే వాళ్ళు లాగాలి అని చెప్పేసి అంతా మాట్లాడి మళ్ళీ తెలివి లేకుండా వాళ్ళ నలుగురు ఫిక్స్ అయిపోయారు రితుకు హెల్ప్ చేద్దామని. రితుకు హెల్ప్ చేయాలనేసి ఫిక్స్ అయినప్పుడు బ్లూ టీమ్నే లాగచ్చు కదా, బ్లూ టీం వచ్చినారంటే కొంచెం స్ట్రెంత్ ఉంటుంది కదా. సో దివ్య కింద పడిపోయింది, వీళ్ళంతా రెడ్ లివర్ పుల్ చేయాలి అని చెప్పేసి కాదు, వాళ్ళు బ్లూ లివర్ పుల్ చేసేస్తే ఫస్ట్ దివ్య అండ్ సంజన గారు చాలా టఫ్ ఫైట్ జరిగి బ్లూ లివర్ పుల్ చేస్తే మళ్ళీ కళ్యాణ్ వచ్చి రెడ్ లివర్ పుల్ చేశాడు. తెలివే లేదురా బాబు, కొంచెం కూడా తెలివి లేదనిపించింది. అక్కడ ఆల్రెడీ ఇద్దరుంటే ఆల్రెడీ ఒకరుంటే రెడ్ లివర్ పుల్ చేస్తే అయిపోతుంది, కానీ ఇద్దరున్నారు లోపల, దివ్య ఉంది సంజన ఉంది, ఇప్పుడు మళ్ళీ రెడ్ లివర్ పుల్ చేస్తే కళ్యాణ్ ఒక్కడు ఏం హ్యాండిల్ చేస్తాడు,
ఏం హ్యాండిల్ చేయగలుగుతాడు? అసలు ఛాన్సే లేదు, బ్లూ లివర్లోనే ఉండాలి. బట్ వాళ్ళు అక్కడ తెలివే లేకుండా ప్రవర్తించినారనేసి అనిపించింది. సంజన కూడా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత అదే చెప్తుంది, బ్లూ లివర్ పుల్ చేయకుండా ఏం చేస్తున్నారు మెంటల్ లాగా అని చెప్పేసి. దాని తర్వాత థర్డ్ రౌండ్లో వచ్చి మళ్ళీ బ్లూ లివర్ పుల్ చేస్తారు. ఎందుకంటే ఇమాన్యుయల్, సంజన, దివ్య ముగ్గురు వచ్చి కళ్యాణ్ పట్టుకొని ఈడ్చి లాగి పెరిగి ఇంకేం పుల్ చేస్తాడు. సో అక్కడ అయినా కూడా ఇద్దరు ఆడపిల్లకి వెళ్తే కరెక్ట్గానే అన్నాడు, కానీ ఇమాన్యుయల్ కూడా వచ్చేసరికి ఇంకా కళ్యాణ్ స్ట్రెంత్ సరిపోలే. సో బ్లూ లివర్ పుల్ చేస్తే అప్పుడు సుమన్ అన్న డెమోన్ వచ్చి, రీతు నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఐ వాంట్ యూ టు సపోర్ట్ మీ అని చెప్పేసి డెమోన్ అడుగుతాడనమాట రీతుని. అడిగితే ఇంకా రీతు ఏం మాట్లాడలేదు. ఇంక ఇద్దరు కలిసి ఏమనుకుంటారంటే, సుమన్ శెట్టి అన్న నాకు మీరు కాంపిటీషన్ అది ఇదే ఊరికే అది ఏదో నామకే వస్తే అంటారు, కానీ లాస్ట్కి డెమోనే వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటాడు లోపలికి. డెమోన్ లోపలికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు కళ్యాణ్ వచ్చి ఆపి చెప్తా ఉంటాడు అనమాట, లేదు సుమన్ శెట్టి అన్నని పంపించు అనేసి. అంటే లేదు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇంకేంటి అనేసి తనుజ కూడా చెప్పినప్పుడు లేదు అనేసి. అంటే కళ్యాణ్ వర్షన్ కూడా ఒకసారి విందాము అని చెప్పేసి రితు కళ్యాణ్ దగ్గరికి ఒక నిమిషం అని చెప్పేసి రితు కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటే పక్కన వెంటనే డెమోన్ ఉండి, ఇంక మరి నువ్వే వెళ్ళు లోపల, ఇక్కడ ఎవరి కోసం ఆడుతున్నాడో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇక్కడ డెమోన్ కళ్యాణ్తో రితు ఉండేది తీసుకోలేకపోతున్నాడు స్వామి. అది పొసెసివ్నెస్తా ఏమా అని తెలీదు. ఫస్ట్ నుంచి చూస్తున్నాడు. నిన్న కూడా కళ్యాణ్ వచ్చి క్లోజ్గా మాట్లాడితే ఫీల్ అయిపోయాడు. ఆ రోజు కూడా బెడ్ మీద కళ్యాణ్ వచ్చి కూర్చున్నాడని చెప్పేసి డెమోన్ వెళ్ళి పడుకున్నాడంటే అప్పుడు డెమోని పిలవలేదని చెప్పేసి ఆ రోజు గొడవ వేస్తా ఉన్నాడు. సో ప్రతిసారి కళ్యాణ్ విషయంలో డెమోన్ ఎందుకు రితుతో గొడవ వేస్తా ఉన్నాడు? అఫ్ కోర్స్ దే మైట్ బీ ఇన్ అ రిలేషన్షిప్, బట్ ఇంత పొసెసివ్నెస్ ఆన్ స్క్రీన్ అది కొంచెం సాడిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ డెమోన్ కళ్యాణ్ మీద ఒక కక్ష కట్టేసినట్టు అనిపించింది. ఫస్ట్ రౌండ్లో కూడా నా పేరు చెప్పాడు కాబట్టి కంటెండర్ రేస్ నుంచి తీసేదానికి నేను కళ్యాణ్ గానే లోపల పంపిస్తున్నాను అని చెప్పి. సో ప్రతిసారి అట్లా డెమోన్ ఎందుకు అంత కక్ష కట్టేశాడు కళ్యాణ్ మీద అనేలాగా అనిపిస్తుంది అనమాట. పచ్చిమిరకాయలు ఇవ్వాలి అంటే కళ్యాణ్కే ఇస్తాడు, ఏదన్నా డ్రౌన్ అయిపోవాలి అంటే కూడా కళ్యాణ్కే ఇస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క సీన్లో నామినేట్ చేయాలి అంటే కళ్యాణ్నే నామినేట్ చేస్తున్నాడు. ఎందుకు అంత కక్ష కట్టేస్తున్నాడు కళ్యాణ్ మీద అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. నాకు నిజంగా కక్ష కట్టేసినట్టే అనిపించింది. వాళ్ళు ఎంత మళ్ళీ నార్మల్ అయిపోవాలని ట్రై చేసినా, కళ్యాణ్ ఎంత నార్మల్గా ఉండడానికి ట్రై చేసినా కూడా మళ్ళీ తిరిగి డెమోన్ ఎందుకు కళ్యాణ్నే ట్రిగర్ చేస్తున్నాడు, కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. వాళ్ళిద్దరు అట్లా కొట్లాడుకునేది అయితే నాకు సుత్తంగా నచ్చలేదు. సో అక్కడ రితున్ కూడా ఎవడెవడి కోసం ఆడుతున్నాడు, ఇంక నువ్వే వెళ్ళిపో లోపలికి, మేమెందుకు అనేలాగా చెప్పాడనమాట. సో అక్కడ నాకేమనిపించిందంటే, నువ్వు నేను చెప్పిన డెసిషన్ వినాలి, కళ్యాణ్ చెప్పిన డెసిషన్ నువ్వు ఎలా వింటావు అనేలాగా గొడవేసినట్టుంది. సేమ్ షన్ను సిరితో గొడవేసినట్టే ఉంది. అప్పుడెప్పుడో షన్ను వచ్చి సిరి వచ్చి విజేస్ అన్ని మానస్ చెప్పిన మాట వింటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట నువ్వు ఎట్లా వింటావు, దోశలు బోసిస్తున్నాను మ్యాట్లో, వాళ్ళకెందుకు నువ్వు దోశలు బోసిస్తావు అని చెప్పేసి షన్ను చాలా సీరియస్ అయిపోతాడు, చాలా సైక్ అయిపోతాడు. ఇక్కడ సేమ్ డెమోన్ పవన్ కూడా అదే చేస్తున్నట్టు అనిపిస్తుంది కళ్యాణ్ విషయంలో, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్. నాకు అసలు కక్ష కట్టేసినట్టు అనిపించింది, నాకు సుత్తంగా నచ్చలే. సరే ఇంకా డెమోనే లోపలికి వెళ్ళిపోయాడు. డెమోన్ కళ్యాణ్ కలిసి నెక్స్ట్ మళ్ళీ ఒకే ఒకరు మిగిలారు, బర్నీ గారు. కష్టపడి తోసుకొని పీక్కొని రెడ్ లివర్ పుల్ చేస్తారు. సో బర్నీ గారు ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్. తర్వాత రితు అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు మిగిలినారు. సుమన్ శెట్టితో గెలిచేయచ్చు అని చెప్పేసి రితు కొంచెం భయపడతా ఉంటే లైవ్లో వచ్చి ఇమాన్యుయల్ చాలా ఏం కాదు, సుమన్ అన్నతో గెలిచేయచ్చు, సుమన్ అన్న కొంచెం రిక్వెస్ట్ చేయి, సుమన్ అన్నతో మాట్లాడు, ఏం కాదు, సెట్ అయిపోతుంది అని చెప్పేసి చాలా ముద్దు మాటలతో చెప్పాడనమాట రితుతో ఇమాన్యుయల్. చాలా ముద్దుగా అనిపించింది. అది లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో రాలేదు. ఇంకా లైవ్లో జరిగిన విషయాలంతా నేను రేపు మార్నింగ్ ఫస్ట్ ఎలిమినేషన్ అప్డేట్. గైస్ ఎలిమినేషన్ అప్డేట్ ఈరోజు కదా, రేపు మార్నింగ్ ఎర్లీ ఎలిమినేషన్ అప్డేట్ విల్ బీ గివెన్ బై గీత్ రాయల్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో అట్లా రేపు కెప్టెన్సీ టాస్క్ ఈ 20 minutes మనకి చూపిస్తూ ఉంటారు కదా, ఫ్రైడే ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి. దాంట్లో ఎవరు కెప్టెన్ అయ్యారనేసి చూపిస్తారు. బట్ ఆబ్వియస్లీ వీ నో దట్ రితు ఇస్ నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. సో ఇక్కడ మీకేమనిపించింది ఈరోజు రివ్యూలో? నా పాయింట్స్ మీ పాయింట్స్ మ్యాచ్ అయినట్టు అనిపించిందా? డూ యూ థింక్ ఇట్ ఈస్ ఆల్ రైట్? సంజన గారు చాలా తెలివిగా ఆడారు, కళ్యాణ్ తెలివిగా ఆడలే. కానీ కొన్ని కళ్యాణ్ కొంచెం తెలివిగానే ఆలోచిస్తాడు, కొంచెం సెన్సిబుల్గానే ఆలోచిస్తాడు అనిపిస్తుంది కంపారిటివ్లీ. ఇమాన్యుయల్ చాలా తెలివైనడు, చాలా బాగా ఆడతాడు. బట్ ఇమాన్యుయల్ ఈరోజు ఎక్కడ నచ్చలేదు అనేసి చెప్తాను కదా. ఇమాన్యుయల్ పోసుకుంటున్నాడని చెప్పి బర్నీ గారు ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక డెసిషన్ వస్తుంది, ఎవరు లోపలికి వెళ్ళాలి అనేసి. ఇమాన్యుయల్ వచ్చి, అన్న నేను ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చా, బయట నాకు ఓటింగ్ ఎట్లుందని తెలీదు, నేను ఎట్లా ఎలిమినేట్ అయిపోతానో తెలీదు, సో నాకు ఇమ్యూనిటీ చాలా అవసరం అని చెప్పేసి ఇమాన్యుయల్ గొడవేస్తూ ఉంటాడు. ఈ పక్కన బర్నీ గారు వచ్చి, ప్లీజ్ ఇమాన్యుయల్ అర్థం చేసుకో అని చాలాసేపు నానుస్తూనే ఉంటాడు డెసిషన్ చెప్పకుండా. అక్కడ నాకు ఇమాన్యుయల్ 4-5 సార్లు రిపీట్ చేస్తుంటాడు, నేను ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చా, నాకు భయం వేస్తుంది, ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చా, ఎలా పోతుందో తెలీదు, ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చా, ఓటింగ్ ఎలా ఉందో తెలీదు, అట్లా ఫస్ట్ టైం అని చెప్తుంటే నాకు అనిపించింది
లేక లేక నామినేషన్స్లోకి వచ్చాడు. సో ఎలిమినేట్ అయిపోతాడేమో అని చెప్పేసి చాలా భయపడిపోతా ఉన్నాడు, బిత్తరపోతున్నాడు బయట ఎట్లా పోతా ఉంది అని చెప్పేసి. సో అంత నామినేషన్స్ భయం ఉండేటప్పుడు నామినేషన్స్లోకి వచ్చేది ఎందుకు? ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ అయితే మళ్ళీ ఆ తర్వాత కూడా సేమ్ ఇదే భయపడాలి కదా. సో టాప్ 5లో ఉండాలి లేదా విన్నర్ అవ్వాలి అనుకునేవాడికి నామినేషన్స్ భయం ఉండకూడదు. బట్ ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి చాలా 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 భయపడుతున్నాడు. మళ్ళీ ఇమ్యూనిటీ రావాలి, మళ్ళీ కెప్టెన్సీ అసలు వదులుకున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళైనా రితు కోసం వదులుకొని ఉంటాడు, కానీ ఇమాన్యుల్ అయితే ఎవరి కోసం కెప్టెన్సీ వదులుకోవాలనే పాయింట్లో అయితే లేడు. సో ఇమాన్యుల్ అంటే వదులుకునేవాడు కాదేమో రితు కోసం. సో అక్కడ ఇమాన్యుల్ పోకుండా ఉంటే తనుజ వచ్చి బిగ్ బాస్ ఇంకా నేనే డెసిషన్ తీసుకుంటా అని చెప్పేసి అంటే తనుజను చెప్పు అనేసి అంటే ఇంకా తనుజ వచ్చి ఇమాన్యుల్ పేరు చెప్తుంది అనమాట. సో అక్కడ బిత్తరపోతున్నాడు అనేసి అనిపిస్తుంది. అట్లా భయపడకూడదు అనేది నా పాయింట్. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ ఈరోజు టెలికాస్ట్ అవుతుంది, ఈరోజు ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింటుంది కాబట్టి రేపు ఎవరైనా సాటర్డే ఎపిసోడ్లో పోయినప్పుడు ఇమాన్యుల్ నువ్వు భయపడకు నామినేషన్స్ గురించి, నామినేషన్స్లోకి రా అని చెప్పేసి నాకు తెలిసి ఇమాన్యుల్కి ఎవరైనా ఫ్యామిలీ హింట్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది నాకు అనిపించింది ఈరోజు రివ్యూతో. మీకేమనిపిస్తుంది అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా రివ్యూ మీకు కరెక్ట్గానే అనిపించిందా, ఏ పాయింట్స్తో మీరు కాంట్రాడిక్ట్ చేస్తున్నారు నా పాయింట్స్ని, దాన్ని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. రేపు ఫస్ట్ update will be given by me. So enjoy today, enjoy the weekend, happy weekend, cheers guys. Mali inko video kalsam bye guys.